అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీలో లొకలొకలు నిన్న బయటపడ్డాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మాధవ్ గారు మరి ఈ రోజు ప్రకాశం జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సెగ్గం శ్రీనివాసరావు గారు మరి 20 సూత్రాల దానికి సంబంధించి మరి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి లంకా దినకర్ గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్వీనర్లు మరి యోగ యాదవ్, బొద్దులూరు ఆంజనేయులు తదితర ఇతర నాయకులు, ఖాదర్ గారు, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్ గారు, ఇతర ఎస్సీ నాయకులందరూ, అదేవిధంగా బీజేపీలో యాక్టివ్గా ఉండేటువంటి లీడర్లందరూ కూడా మరి ఒంగోలులోనే ఎంఎస్ ఫంక్షన్ హాల్కు చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టే క్రమంలో కూడా ఒకరి మీద ఒకరు ప్రోటోకాల్ పాటించడం లేదు, ఫ్లెక్సీల మీద ఫోటోలు వేయటం లేదు, ఫ్లెక్సీల్లో తమకు ప్రాధాన్యత కల్పించడం లేదు, పార్టీలో తమకు ప్రాధాన్యత కల్పించడం లేదని మరి యోగ యాదవ్ వర్సెస్ బొద్దులూరు ఆంజనేయులు గారు కూడా ఒకరి మీద ఒకరు మాట పెరిగి మరి గలాటాకే దారి తీసిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే గత కొన్ని రోజుల క్రితం కూడా బీజేపీ కమిటీకి సంబంధించి ప్రకాశం జిల్లా కమిటీని కూడా మరి సెగ్గం శ్రీనివాసరావు ఫుల్ కమిటీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ కమిటీలో కొంతమందికి ప్రాధాన్యత కల్పించలేదు, సీనియర్లు పక్కన పెడుతున్నారు, సెగ్గం శ్రీనివాసరావుకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్లోనే మరి అక్కడ వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అని చెప్పి ఈరోజు ప్రముఖంగా కూడా కొన్ని దినపత్రికల్లో రావటం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఒకరి మీద ఒకరు కూడా అక్కడ మాటల యుద్ధానికే దారితీసినటువంటి పరిస్థితులు. అదేవిధంగా మరొక వర్గం, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గం కూడా మరి అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుల మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. మాదిగ సామాజిక వర్గాన్ని బీజేపీలో కంప్లీట్ గా పక్కన పెట్టారు. బీజేపీలో లొకలొకలు ఒకసారిగా బొగ్గుమంటున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి, దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి కూడా మరి అధిక ప్రాధాన్యత కానీ పోస్టులు కానీ ఎవరికి అంటే మనకి జిల్లా కమిటీలో ఎలాంటి పోస్టులు కేటాయించలేదు. అదేవిధంగా యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ను, మళ్ళీ దళితుల్లో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ను పక్కన పెట్టారని కొంతమంది గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టారని కూడా వారు కూడా ఒకవైపు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మాధవ్ గారు కూడా ప్రకాశం జిల్లాకు రావటం జరిగింది. ఆయన మీడియాతోటి కూడా మాట్లాడటం జరిగింది. మరి కాసేపట్లో జరగబోయేటువంటి మరి బీజేపీ సమావేశంలో కూడా మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి మరి నాయకులు ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దూకున్నటువంటి నాయకులు ఇప్పుడు కలిసి పనిచేస్తారా, లేకపోతే ఇప్పుడు జరిగేటువంటి సభ మరి కాసేపట్లో 5 గంటలకు అట్లా ప్రారంభమయ్యే సభలో మరి లొకలొకలు బయటపడతాయా అనే పరిస్థితులు కూడా ఒకసారి ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీలో మరి పార్టీల్లో తమకు ప్రాధాన్యత కల్పించటం లేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది మరి బహిరంగంగానే బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకోవటం, అదేవిధంగా దళిత సామాజిక వర్గంలో యాక్టివ్గా ఉన్నటువంటి బీజేపీలో కొంతమంది మాదిగలు మరి తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్పి కూడా వారు కూడా ఒకవైపు మరి గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి మాధవ్ గారు ఈరోజు తీసుకునే నిర్ణయం, అదేవిధంగా ఆయన సభ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా అంతా ఉత్కంఠ నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.